స్క్రోల్ చేయదు. ఆగండి. 31st ఎలా ప్లాన్ చేద్దాం అనుకుంటున్నారు? మీకు 31st పార్టీ ఏమైనా ప్లాన్ ఉంటే, పియో పార్టీ కనుక ప్లాన్ ఉంటే, నా దగ్గర ఒక బ్రహ్మాండమైనటువంటి మంచింగ్ రెసిపీ ఉంది, నేను షేర్ చేస్తాను. కాకపోతే రీల్ చివరి దాకా వినండి. బిఫోర్ నేను రెసిపీ చెప్పే కంటే ముందు ఒక 2 మంచి మాటలు. మీరు కనుక పార్టీ కోసమని మీ ఇల్లు దాటి వెళ్తున్నారనుకోండి, అది పెద్ద పార్టీ కావచ్చు, చిన్న పార్టీ కావచ్చు, ఫ్రెండ్స్ తోటి కావచ్చు, ఫ్యామిలీస్ తోటి కావచ్చు, ఎలాంటి పార్టీ మీరు ఎక్కడికి వెళ్ళినా కానీ, ఒకవేళ మీరు కనుక డ్రింక్ చేస్తే డ్రైవింగ్ చేయొద్దు, డ్రైవింగ్ చేస్తే డ్రింకింగ్ చేయొద్దు. ఎవరైనా తాగని వాళ్ళు ఉంటే వాళ్ళతో డ్రైవింగ్ చేయించుకోండి, లేదంటే అదే వెహికల్ అక్కడే ఉంచి పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ తీసుకుని ఇంటికి వచ్చేయండి. వెహికల్ని మళ్ళీ మరుసటి రోజు వెళ్ళి తెచ్చుకుందరు, పోయింది ఏం నష్టం ఏమి ఉండదు. సో బీ సేఫ్. అలా కాకుండా లేదు నేను బాగా నడుపుతాను, నాకేం ప్రాబ్లం లేదు, మస్తు చేస్తాను, నేను డ్రైవింగ్ బాగా ఎక్స్పీరియన్స్, నేను మస్తు చేసినాను అనుకోని మీరు కనుక వచ్చినారనుకోండి, నెక్స్ట్ డే హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్పేసి మీరు ఫ్యామిలీ మెంబర్స్తో కాకుండా ఏ హాస్పిటల్లోనో లేదంటే పోలీస్ స్టేషన్లోనో మరెక్కడో చెప్పుకోవాల్సి వస్తుంది. ఎందుకు చెప్పవన్నీ. సో బీ సేఫ్. ఓకే, రెసిపీ చెప్తానని ప్రామిస్ చేశాను కదా. ఇది కపుల్ ఆఫ్ ఇయర్స్ బ్యాక్ మా హస్బెండ్ అడిగారనమాట. ఎక్కడో తను బార్లో ట్రై చేశారంట, రెసిపీ చాలా బాగుండే, ట్రై చేస్తావా అంటే ఇంటర్నెట్ అంతా ఎతికి ఒక కాపీ కట్ రెసిపీ ఫైండ్ అవుట్ చేశాను. నాకు తెలీదు, మోస్ట్ లైక్లీ ఇండియాలో కూడా దొరుకుతుండొచ్చు. ఇప్పుడు అందరు శాండ్విచెస్లో తింటారు కదా పికిల్డ్ జాలపినోస్ అని చెప్పేసి పీసెస్ ఉంటాయి కదా, పిజ్జాల మీద కూడా చూస్తూ ఉంటాం కదా, కొద్దిగా మిరపకాయలు కారంగా ఉంటాయి కదా, పుల్లగా, అవి అనమాట. సో అది యూజువల్గా ఇక్కడైతే గ్రోసరీ షాప్లో అయితే ఒక చిన్న సైజ్ జార్ దొరుకుతుంది, ఒక 8 ounce 16 ounce అనుకుంటా. అదే కాస్ట్కోలో అయితే పెద్ద సైజ్ జార్ దొరుకుతుంది. హ్యాలపినో అని చెప్పేసి ఇంతలో మిరపకాయలని సన్నగా కట్ చేసి ఉంటాయి అనమాట, అవి వెనిగర్లో వేసి ఉంటాయి. సో అది తీసుకొచ్చి దాన్ని వడగట్టేసి, అంటే వాటర్ మొత్తం తీసేసి పేపర్ నాప్కిన్ తోటి తుడుచుకొని దాన్ని వాటర్ మొత్తం లేకుండా దాన్ని చేసేసుకునే ముక్కల్ని, ఆ పికిల్డ్ జాలపినో ముక్కల్ని, దాన్ని చిక్కటి మజ్జిగలో, అంటే కొద్దిగా పెరుగుని చిల్లక కొట్టేస్తే ఒక చిక్కటి కన్సిస్టెన్సీ వస్తుంది కదా, కొంచెం ఈ ముక్కల్ని డిప్ చేసుకోవాలన్నమాట. డిప్ చేసుకొని దాన్ని తీసుకెళ్ళి మైదా పిండి, తర్వాత బొంబాయి రవ్వ, కొంచెం సాల్ట్, అవసరం అనుకుంటే కొంచెం బియ్యపిండి కూడా వేసుకోవచ్చు, అన్నీ కలుపుకొని ఈ దీంట్లో డిప్ చేస్తాం కదా, పెరుగులో ముంచుతాం కదా, తీసుకెళ్ళి ఆ పొడిలో వేసి ఇటు అనేసి కొద్దిగా డస్టింగ్ లాగా చేయాలి. ఇట్లా బోర్లా వెలకలు వేసేస్తే దానికి ఏం వాటర్ అవసరం లేదు, ఎందుకంటే ఆల్రెడీ పెరుగులో ఉంటుంది కదా, అది అతుక్కుపోతుంది కదా, అంతే. దట్స్ ఇట్. పక్కన పెట్టేసుకొని తర్వాత డీప్ ఫ్రై చేసేసుకోవాలన్నమాట. బంచులుగా డీప్ ఫ్రై చేసేసుకుంటే ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది అనమాట. అలా నోట్లో వేసేసుకుంటే కరకర అంటూ ఉంటుంది, పుల్లగా ఉంటుంది, పెరుగు కూడా ఉంటుంది కదా, కమ్మగా ఉంటుంది, ప్లస్ ఈ మిరపకాయల్లో కొంచెం కారంగా ఉంటుంది కదా. సో కారంగా మా హస్బెండ్ వాళ్ళు అంటారనమాట, మంచింగ్లో చాలా బాగుంటాయని చెప్పేసి ప్రతి ఇయర్ వాళ్ళు అడిగి మరీ చేయించుకుంటారు నాతోటి. అదండి, ఒక మంచి రెసిపీ షేర్ చేసుకుందాం, ప్లస్ 2 మంచి మాటలు కూడా చెప్దామని చెప్పేసి. ప్లీజ్ బీ సేఫ్, డూ నాట్ డ్రింక్ అండ్ డ్రైవ్ ఆన్ 31st నైట్ అండి. అందరూ భగవంతుని దయ వల్ల అందరూ ఆరోగ్యంగా సేఫ్గా ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నాను. విష్ యూ అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్ టు యూ ఆల్. థ్యాంక్ యూ.